హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోనీ న్యూ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి మీకు నేను సమ్మర్ స్పెషల్ రాగి అంబ్లి ఎలా చేయాలి అని చూపిస్తాను రండి. ఫస్ట్ ఒక టీ గ్లాస్ అంతా రాగి పిండి తీసుకోవాలండి. అది బాగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఒక బౌల్లోకి కలుపుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి రాగిపిండి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసి ఏమీ ఉండలు లేకుండా ఇలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత మనము ఇక్కడ హాట్ వాటర్ నేను పెట్టుకున్నానండి. మీరు కూడా వాటర్ పెట్టుకొని బాగా బాయిల్డ్ అవ్వాలండి. బాయిల్డ్ అయిన తర్వాత ఈ రాగి పిండిని కలుపుకున్నాం కదా, ఇందులోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చేసుకొని ఇలా మిక్స్ చేయాలండి. ఇలా ఒక 3 to 4 minutes అలా కలిపి ఇది కొద్దిగా బాయిల్డ్ కావాలండి. ఇలా అయితే కొద్దిగా గట్టిపడుతుందండి. మీరు నైట్ చేసుకొని పెట్టుకునేసి గంజి మార్నింగ్ తాగొచ్చండి. ఇది నేను నైట్ ప్రిపేర్ చేస్తున్నాను, మీకు చూపిస్తాను రండి ఎలా చేయాలి ఏమి అని దీని ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ చూసారా, దీనికి మనము పోపు వేసుకుంటున్నాము. ఇది మార్నింగ్ క్లిప్ అండి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను. అలాగే ఈ ఆవాలు చిటుపట్లాడుతున్నాయండి. కొద్దిగా మనము కరివేపాకు యాడ్ చేశానండి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఇది పచ్చిమిర్చి వేస్తున్నానండి. మీకు పచ్చిమిర్చి ఇలా ఇష్టం లేదు, చిన్నపిల్లలు ఉన్నారు, ఏమన్నా తగులుతుంది అంటే కనుక మీరు మిక్సీకి వేసుకోవచ్చండి. నేను అలానే వేస్తున్నాను. మీరు లేదంటే కూడా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా మిక్సీకి గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. నేను అలానే వేసాను నేను. మీరు కావాల్సి ఉంటే మిక్సీకి వేసుకోండి. కొద్దిగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో. ఆనియన్, పచ్చిమిర్చి, ఆవాలు, ఆయిల్ వేసి వేయించుకుంటున్నానండి. ఇది వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా మనము వేయించుకోవాలండి. అంత ఏమీ వేగక్కర్లేదండి, కొద్దిగా వేగినా సరిపోతుంది. రాగి జావలకి ట్రాన్స్ఫర్ చేస్తే చాలా బాగుంటుందండి. చూసారండి, ఇక్కడ నేను ఇది నైట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇది చల్లారింది. ఇది మార్నింగ్ అండి. ఇప్పుడు మార్నింగ్ నేను పోపు వేసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి, గంజిలోకి. ఇది వచ్చేసి బటర్ మిల్క్ అండి. మనం ఈ గంజి వెత్తేసి ఈ బటర్ మిల్క్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇది గంజి మీరు నైటే చేసి పెట్టేసి మార్నింగ్ పోపు వేసుకొని బటర్ మిల్క్లోకి ఇలా కలుపుకొని ఇలా చేశారంటే చాలా బాగుంటుందండి. చాలా హెల్దీ అండి. ఇదైతే మా పిల్లలు అయితే చాలా ఇష్టపడి తాగుతారు. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇదే ఇస్తున్నానండి మా పిల్లలకి. సమ్మర్ స్పెషల్గా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి కావాల్సి ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇది బటర్ మిల్క్ యాడ్ చేశాక కొద్దిగా మనము మిక్స్ చేసుకోవాలండి. అలాగే మీకు టేస్ట్కి ఎంత కావాలో అంత కొద్దిగా సరిపడా కొత్తిమీర, అలాగే సాల్టు, ఆనియన్ను యాడ్ చేసుకోవచ్చంటే మీరు. ఇవేమంటే పంటికి మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుందండి తాగడానికి. అలాగే ఇది సమ్మర్ స్పెషల్ అండి, రాగి అంబలి అని. చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది వచ్చేసి చూసారండి, చాలా ఈజీ అండి ఇది. ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ రాగి గంజి చేసేటప్పుడే కొద్దిగా యాడ్ చేసుకున్నానండి అప్పుడు. అందుకోసం నేను కొద్దిగా యాడ్ చేశాను అంతేనండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.